కడతారా కట్టిస్తారా? చిక్కుల్లో ఐఏఎస్ అరవింద్. నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ రేస్ నిధుల చెల్లింపు. 55 కోట్ల రికవరీ పైన ప్రభుత్వం ఫోకస్. లీగల్ ఒపీనియన్ కోసం కసరత్తు. అడ్వకేట్ జనరల్ వివరణ కోసం ప్రయత్నం. నివేదిక అందగానే కార్యాచరణ ప్రణాళికట. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కంపెనీకి 55 కోట్లు కట్టబెట్టిన ఐఏఎస్ అరవింద్ పట్ల రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. ఆయన పైన యాక్షన్ తీసుకునేందుకు లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదిస్తున్నది. డబ్బును ఆయన నుంచి ఏ పద్ధతిలో రాబట్టాలి అనే దానిపైన లీగల్ మార్గాలు అన్వేషిస్తున్నదట. కేటీఆర్ చెప్పిండు, అరవింద్ పంపియవా 55 కోట్లని. ఈయన ఇక మామూడు చెప్పిండు కదా పైనున్నోడని పంపించిండు. 55 కోట్ల రూపాయల తెలంగాణ సంపద. ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ లేదు. ముఖ్యమంత్రికి తెలుసో తెలియదో తెలియదు. ఫైనాన్స్ మినిస్ట్రీకి కనీస ఇన్ఫర్మేషన్ లేదు. కేటీఆర్ చెప్పిండు, ఈయన పంపించిండు. కథం. ఏమనుకున్నారు? ఎందుకు పంపించిన అంత ధీమాగంటే మనమే వస్తుంది గవర్నమెంట్, తర్వాత పెడదాం, సంతకం ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇప్పుడు ఈయన మెడకు చుట్టుకున్నది. ఇప్పుడు ఎట్లా పంపినావు నువ్వు చెప్పు సమాధానం. కక్కుతావా లేకపోతే ఎట్లా కట్టిస్తావు వాళ్ళతోనే? ఇంతవరకు దీని మీద కేటీఆర్ ఒక్క మాట మాట్లాడిండా? నిన్న అదాని గురించి మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఒక మాట ఈ ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మాట్లాడవా? క్యాబినెట్ హోదా ఆమోదం లేకుండా 55 కోట్లు నీ మంత్రిత్వ శాఖ నుంచి నీ ఆదేశాలతో అరవింద్ ఎట్లా పంపించిండు అరవింద్ కుమార్? ఒక స్టేట్మెంట్ ఈ శాతం అయితే లేదా? నోరు వస్తలేదా?